నమస్తే. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరు, జనసేనాని పవన్ కళ్యాణ్ వేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వేరు. ముందుగా దీనికి తేడా తెలుసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుని తిడితే తప్పు. తిట్టడం కాదు, హెచ్చరించడం లేదా మందలించడం. జనసేనాని పవన్ కళ్యాణ్ కొండబాబు గారిని మందలిస్తే తప్పు. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా హెచ్చరించడమో మందలించడమో చేస్తే తప్పు ఎక్కడొచ్చిందో నాకు తెలియదు. ఈ ఒక్క ఉదంతంతో సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లు కావచ్చు, కొన్ని హ్యాండిల్స్ కావచ్చు, జనసేన మరియు టీడీపీకి మధ్య గ్యాప్ వచ్చేలాగా, క్యాడర్లో గ్యాప్ వచ్చేలాగా ఏదైనా పోస్టులు పెట్టడము, ట్రోలింగ్ చేసుకోవడం జరుగుతుంది. ట్రోలింగ్ చేసుకునే ముందు గూగుల్లోకి వెళ్ళి పీడీ యాక్ట్ అని కొట్టండి, వస్తుంది. చదవండి. చదివిన తర్వాత కళ్ళు మూసుకొని ఒకసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఎట్లుంటుందని ఆలోచించండి. తర్వాత కూడా మీకు ట్రోల్స్ చేయాలా, వీళ్ళిద్దరూ విడిపోవాలనుకుంటే చేసుకోండి. ఒకసారి చదవండి పీడీ యాక్ట్ అంటే ఏంటో. కొంతమంది అనుకుంటా ఉండేది జగన్మోహన్ రెడ్డి కథ అయిపోయింది, ఇంకా రాడు అని. 151 11 అయినప్పుడు 164 16 కాకుండా పోతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఇట్లా తిక్కగా చేసుకుంటా పోతే అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే అతని కథ అయిపోలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకొక 4 ఎలక్షన్లు అధికారం లేకపోయినా కూడా పార్టీ నడిపేటటువంటి వనరులు ఉన్నాయి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్ కాదు, ఇంకొక 4 ఎలక్షన్లు. వయసు ఉంది, ఎకో సిస్టమ్ ఉంది, ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది. కాబట్టి పోస్టులు పెట్టేటప్పుడు తిక్కగా పెట్టి ఈ గొడవలు సృష్టించి ఈ రెండు పార్టీల మధ్య దాని గ్యాప్ తెచ్చే ప్రయత్నాలు అయితే దయచేసి చేయొద్దండి. నేను వెబ్సైట్ నడుపుతా ఉన్నా, నేను ఎక్కడో అమెరికాలో ఉంటా అని దయచేసి అనుకోవద్దు. కూటమి ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తే ట్రీట్మెంట్ వేరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తే ఎట్లుంటుందో ఒక ఉదాహరణ చెప్తాను. పేర్లు అప్రస్తుతం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేసినారు. రిమాండ్లో కూడా ఉన్నాడు కొన్ని రోజులు. బయటకు వచ్చినాడు, బాగానే నడుస్తాడు, ముందులాగానే నడుస్తాడు. కానీ పరిగెత్తాడు, ముందులాగా పరిగెత్తలేడు. అది పరిస్థితి. కాబట్టి దయచేసి ఇదేదో గొడవలు పెట్టేసి విడిపోవాలా, మీరు గొడవలు పెట్టి బట్టలు ఇప్పేసి పరిగెత్తినంత మాత్రాన వాళ్ళిద్దరూ చాలా క్లియర్గా ఉన్నారు పొత్తు విషయంలో. ఒక్కసారి ఊహించుకోండి. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే చంద్రబాబు గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో ఏదో అవుతుందని కాదు, అది ప్రాసెస్ రాజకీయాల్లో. కానీ నీ పరిస్థితి ఏంటి? నన్నెవరు చూస్తారులేరు అనే ఇది మాత్రం వద్దు. కాబట్టి మీరు గొడవలు పెట్టినంత మాత్రాన ఆడేం విడిపోదనుకో. బట్ చెప్పేది ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా మీరు ఏమి చేసినా దయచేసి ఈ పుల్లలు పెట్టే పనులు పెట్టుకోవద్దండి. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అది, వాళ్ళిద్దరూ చాలా క్లారిటీగా ఉన్నారు. ఇంక ఇప్పుడు గొడవలు పెడితే ఏం లాభము? ఇంకొకటి, జన సైనికులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈనాడు పేపర్లో నాకు కవరేజ్ రాదు, కళ్యాణ్ని గురించి వేయడం లేదు, ఆంధ్రజ్యోతిలో వేయరండి. ఎందుకు వేస్తారు? పవన్ కళ్యాణ్ ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా వాళ్ళకి? వేయరు. నీకు తెలీదా అది? వాడికి ఇష్టం వచ్చినప్పుడు వేస్తాడు, వేసినప్పుడే మహాప్రసాదం అనుకోవాలా. లేదు కాదు కూడదు అనుకో, నువ్వు పెట్టు. అంత ఆర్థిక స్తోమత ఉంటే నువ్వు పెట్టు. లేదు, నీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకో, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుకో, నువ్వు ప్రమోట్ చేయి. అంతేగాని వాళ్ళే లేదు, వీళ్ళే లేదు, ఆంధ్రజ్యోతిలో రాలేదు, ఈనాడులో రాలేదు, ఆడ ఫ్రంట్ పేజ్లో రాలేదు, బ్యాక్ పేజ్లో రాలేదు అంటే వెయ్యరండి. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఫండింగ్ చేస్తానాడా? ఎందుకు వేస్తారు? వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వేస్తారు. చూస్తే చూడు, చూడకపోతే పో.
కాబట్టి కొంచెము వాళ్ళకే కవరేజ్ ఎక్కువ ఇస్తారు వీళ్ళకి. ఇంకొక ఇదేమంటే పవన్ కళ్యాణ్కి క్రెడిట్ వచ్చేస్తూ ఉంది ఆ విషయంలో ఈ విషయంలోని వీళ్ళు. వస్తుందండి క్రెడిటు. మీకు ఇంకొక గమ్మత్తు ఉంది దీంట్లో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగే మంచిలో మాత్రమే పవన్ కళ్యాణ్ క్రెడిట్ వస్తుంది. ఏదైనా స్కామ్ జరిగిందనుకో, అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్కామ్ అంటారు, కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి స్కామ్ అని అనరు జనాలు. ఇంకా కూటమిలో ఉన్నాడు కాబట్టి క్రెడిటే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఎదగనీయకుండా చేయడానికి 2 పార్టీలకు 5 సంవత్సరాల అవకాశం వచ్చింది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం వాళ్ళు చేసి ఉండొచ్చు, కాలేదు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసి ఉండొచ్చు, కాలేదు. ఇప్పుడు ఎలా చేస్తారండి? రాజకీయంగా ఎదగనీయకుండా చేద్దాము, క్రెడిట్ రాకుండా చేద్దాం అనేది హైలీ ఇంపాసిబుల్. అది అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. అదేందో అంటారు కదా, పురిటి నొప్పులన్నీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. బాయో గర్ల్ డెలివరీ అయితే అయిపోయింది. కడుపులో ఉన్నప్పుడే చేసిండు, అలా బయట వచ్చేసింది. ఇంకా ఆ పిల్లోడు ఎదుగుతూ ఉంటాడు, ఎదిగిన తర్వాత ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఆయన చేతుల్లో ఉంది అది. కాబట్టి క్రెడిట్ వచ్చేస్తుంది, ఆయన్ని హైలైట్ చేస్తున్నారు, వీన్ని హైలైట్ చేస్తున్నారు. ఇట్లా తిక్కగా ఆలోచించి మీరు గొడవలు పెట్టి ఈ 2 క్యాడర్ మధ్య గొడవలు పెట్టి గ్యాప్ చేయాలంటే ఇట్స్ హైలీ, చెప్తాను కదా ఒక్కసారి పీడీ యాక్ట్ అంటే ఏందో చదివిన తర్వాత చేసుకోండి. ఉంటా మరి. థ్యాంక్ యూ.